గతంలో పోల్చితే తిరుమలలో భక్తులకు అందించే సేవలు మెరుగయ్యాయా? ప్రభుత్వం అధికారుల చర్యలతో శ్రీవారి దర్శనం సులభతరమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. లడ్డూల విక్రయాలు కూడా పెరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల సేవలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తిరుమల శ్రీవారిని కనీసం ఏడాదికి ఒకసారైనా దర్శించుకోవాలని భక్తులు ఆశపడతారు. ఎన్ని వ్యయప్రయాసలు ఎదురైనా కోనేటి రాయుడి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించి తన్మయత్వం చెందుతారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మాత్రం తిరుమలలోని అన్ని వ్యవస్థలు దిగజారాయి. కూటమి అధికారంలోకి రాగానే సామాన్య భక్తుల సౌకర్యార్థం అనేక ప్రక్షాళన చర్యలు చేపట్టింది. దీంతో ఇప్పుడు సామాన్య భక్తులు శ్రీవారిని తన్మయత్వంతో దర్శించుకుంటున్నారు. మెరుగైన సేవలు, రద్దీ నియంత్రణకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు సంస్కరణలు అమలు చేస్తోంది. క్యూలైన్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ విధానాల అమలుతో రద్దీని పర్యవేక్షిస్తూ భక్తులు ఇబ్బంది పడకుండా చూస్తోంది. తాజాగా టీటీడీ చేపట్టిన చర్యలపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2024 జూలైలో 22,13,330 మంది శ్రీవారిని దర్శించుకోగా 2025 జూలైలో ఆ సంఖ్య 33,76,949కి చేరింది. లడ్డూల ఉత్పత్తి సుమారు 19.63% మేర పెరిగింది. ఈ ఏడాది వేసవి సెలవుల్లో కంటే తరువాతే అధిక సంఖ్యలో భక్తులొచ్చారు. అయినా టీటీడీ సమగ్ర ప్రణాళికలతో రద్దీని అధిగమించింది. దీంతో భక్తుల సంఖ్యతో పాటు సేవలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఏ రోజుకా రోజు శ్రీవాణి టికెట్ల జారీ, ఎక్కువ మందికి శ్రీవారి దర్శన భాగ్యం కలగడంతో గదుల్లో రద్దీ తగ్గింది. గతంలో క్యూలైన్ల పర్యవేక్షణ కొరవడంతో రద్దీ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఆలయానికొచ్చే ప్రతి భక్తుడి కౌంట్ నమోదవడం, లైన్లలో అన్ని సౌకర్యాలు కల్పించడంతో రద్దీ నియంత్రణ సాధ్యమవుతోంది. దీంతో పాటు ముందస్తుగా ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఎక్కువయ్యాయి. రద్దీ ప్రాంతాల్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కువగా ఉన్న భక్తుల్ని ఫ్రీ జోన్లకు తరలించి తోపులాటలు జరగకుండా నియంత్రిస్తున్నారు. అనూహ్య రద్దీ ఏర్పడినప్పుడు ముందుగా భక్తుల్ని అప్రమత్తం చేస్తున్నారు. తిరుప్పావడ, అభిషేకం సేవల్ని నిర్ణీత సమయంలోపు పూర్తి చేయడంతో ఆలస్యం కాకుండా భక్తులు సులభంగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు.